రోమపత్రిక 8వ అధ్యాయం 5-9 వచనాలు చూసుకున్నట్లయితే గనుక ఇక్కడ మరి ఆత్మానుసారమైనటువంటి జీవితమును గురించి, శరీరానుసారమైనటువంటి జీవితమును గురించి ఈ యొక్క వచనాలలో ఉంటుంది. మరి ఆత్మానుసారమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళు మరి సమాధానమును, జీవమును పొందుకుంటారని, మరి వీళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటారనేసి ఇక్కడ మరి వీరిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తాడని గమనించవచ్చు. అదేవిధంగా మరి శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారిలో మరి వారు మరణాన్ని పొందుకుంటారు. ఏ మరణం అంటే ఆత్మీయ మరణాన్ని పొందుకుంటారు. వాళ్ళు దేవుడికి దూరం అయిపోతారు అనేది మనం గమనించుకోవాలి. మరి ఏంటి అంటే మరి ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనస్సు మరి ఆత్మానుసారమైనటువంటి మనస్సు గురించి మనం అర్థం చేసుకోవాలంటే మన యొక్క హృదయం అనేది ఒక పొలముతో మనం పోల్చుకున్నప్పుడు, హృదయం అనేది ఒక పొలంని పోలి ఉంటుంది. ఆ యొక్క పొలంలో ఎలాంటి విత్తనాలు అయితే విత్తుతారో అదే రకమైనటువంటి పంటను కోస్తారు కదండి. అదేవిధంగా మన హృదయం అనేటటువంటి పొలంలో మరి ఆత్మానుసారమైనటువంటి మనస్సును విత్తితే మన ఆత్మ ఫలములను అంటే సమాధానమును, జీవమును పొందుకునే వారంగా ఉంటాము. లేకపోతే మరి శరీరానుసారమైనటువంటి విత్తనంను విత్తితే కనుక మరి ఆ యొక్క ఆత్మీయ మరణం అనే పంటను కోస్తాం. కాబట్టి అట్టి రీతిలో ఉండకుండా మరి శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా మన జీవితంలో మరి ఆత్మీయ ఫలములు పొందుకునే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.